విధాత మీడియా ప్రేక్షకులకు నమస్కారం. జనవరి మాసంలో 2026 తులారాశి వారికి రాశిఫలాలు ఎలా ఉండబోతున్నాయి వీడియోలో చూద్దాం. తులారాశి అనగానే చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాల వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు. మరి మీ పేరు గనక రా, రి, రు, రే, రో, తా, తి, తు, తే అనే అక్షరాలతో కనుక మొదలైతే ఈ రాశిఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. మరి గోచార రీత్యా ఎలా ఉంది చూస్తే తులారాశి వారికి గురువు జనవరి 2026 వరకు కూడా వృషభ రాశి 8వ స్థానంలో ఉంటాడు. అలాగే మే 14 తర్వాత మిథున రాశికి వెళ్తాడు. మరి ఇది ఒక మేజర్ పాజిటివ్ ట్రాన్సిట్ అని చెప్పొచ్చు. మరి శనీశ్వరుడు మొత్తం సంవత్సరం అంతా కూడా మీనరాశిలో ఆరోభావంలో ఉంటాడు. మరి ఇది శ్రమతో కూడినటువంటి విజయం, కష్టపడి విజయాలను అందించేటువంటి స్థానం అనుకోవచ్చు. మరి రాహు మీనరాశి ఆరోభావంలో, కేతువు కన్యారాశి 12వ భావంలో ఉంటారు. మరి కెరీర్, వృత్తి ఇవన్నీ గమనిస్తే ఏంటి అంటే తులారాశి వాళ్ళకి వృత్తిపరంగా ఒక మహాద్భాగ్య కాలం అని చెప్పొచ్చు. ఈ సంవత్సరం జనవరి నెలలో ముఖ్యంగా మీరు చేపట్టే ప్రతి పనిలో కూడా విజయాన్ని అందుకుంటారు. అయితే మీ నిజమైనటువంటి సామర్థ్యాన్ని గుర్తించే సమయం అని కూడా చెప్పొచ్చు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ అవకాశాలు పటిష్టమవుతాయి. ఈ పనితీరు ఉన్నతాధికారుల దృష్టిని ఆకర్షిస్తుంది. కొత్త ప్రాజెక్టుల్లో కీలక బాధ్యతలు అందుకుంటారు. విదేశీ క్లయింట్లు, విదేశీ ప్రయాణాలు, అంతర్జాతీయ అసైన్మెంట్స్ వంటి అవకాశాలు కూడా అందుబాటులోకి వస్తాయి. మరి దీర్ఘకాలిక ఒప్పందాలు ఉంటే కొత్త పెద్ద క్లయింట్స్, మీకు కొత్త మార్కెట్ ఏర్పడడం ఇవన్నీ కూడా జరుగుతుంది. మరి వ్యాపారస్తులకు మీకు మందగించినటువంటి వ్యాపారాలు తిరిగి వేగం పుంజుకుంటాయి. పెట్టుబడులు చేసిన చోటే లాభాలు మీకు కనిపిస్తాయి. మరి ఈ కాలంలో బృహస్పతి 9వ ఇంట్లో ఉండడం తులారాశి వాళ్ళకి ఆర్థిక శక్తి అనేది పెరుగుతుంది. మరి 9వ ఇల్లు అనగానే అదృష్టం, గురువు, జ్ఞానం, దివ్య అనుగ్రహం అని చెప్పొచ్చు. ఇక్కడ బృహస్పతి మీకు ధన సమృద్ధికి పునాది వేస్తాడని చెప్పొచ్చు. ఊహించని చోట్ల నుంచి మీకు డబ్బు లభిస్తుంది. పాత బకాయిలన్నీ కూడా తిరిగి వస్తాయి. నిలిచిపోయిన చెల్లింపులన్నీ కూడా క్లియర్ అవుతాయి. అలాగే స్నేహితులు కానీ, మెంటర్లు కానీ సహాయం, ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్, వ్యాపార నిర్ణయాలు తీసుకునేటువంటి సమయంలో శక్తివంతమైనటువంటి వ్యక్తుల మార్గదర్శనం మీకు లభిస్తుంది. ఈ సహాయం ఆర్థికంగా మీకు పెద్ద లాభాలకు దారితీస్తుందని చెప్పొచ్చు. దాన ధర్మాల ద్వారా ఆర్థిక శుభ ప్రభావం, మీరు చేసే పుణ్యకార్యాల ద్వారా, సేవా చర్యల ద్వారా ఈ జీవితంలో మరింతమైనటువంటి శుభ ప్రవాహాన్ని తీసుకొస్తుందని చెప్పొచ్చు. మరి తులారాశి వాళ్ళకి ఇది చాలా ప్రత్యేకము. మరి వివాహ సంబంధాలని గమనించినట్టయితే, పిల్లల సంబంధం కోసం చూస్తున్నట్టయితే మీకు చక్కటి సంబంధాలు కుదరడం, పిల్లలకు వివాహాన్ని చేయడం, శుభకార్యాలు చేయగలుగుతారు. అలాగే కొత్త మీ అనుబంధం ఇనువడింపజేసుకొని కొత్త దిశలో ప్రయాణాన్ని మొదలు పెడతారు. సంబంధాల్లో లోతు పెరుగుతుంది, బంధాల్లో నమ్మకం ఏర్పడుతుంది. మరి కుటుంబంలో ఆనందము అనేది పెరిగి ఇల్లంతా కళకళలాడుతుంది. దాంపత్య సంబంధాలు మెరుగవుతాయి. భార్యాభర్తల మధ్యలో అర్థము, అవగాహన అనేది మరింత బలపడుతుంది. చిన్న చిన్న విభేదాలు స్వయంగా సర్దుమణిపోతాయి. పుణ్యక్షేత్రాలు, యాత్రలు ఇలాంటివన్నీ కూడా కలిసి కుటుంబంతో చేస్తారు. మరి పెళ్లి కాని వారికి వివాహ యోగం బలపడుతుంది. 9వ భావం అనేది గురుగ్రహ ప్రభావము, వధువు వరుడు లభించడానికి అత్యంత శుభమైనటువంటి సమయం అని చెప్పొచ్చు. కుటుంబ పెద్దల సహకారం మీకు లభిస్తుంది. కొత్త సంబంధాలు ఏర్పడడం, ప్రేమలో ఉన్న వాళ్ళకి బంధం స్థిరపడడం, ప్రేమించే వ్యక్తి భావాలను మీరు గౌరవించి మీకు ఇంకా కూడా బంధాన్ని బలపరుచుకునేటువంటి సమయం అని చెప్పొచ్చు. అలాగే కొత్త ఇల్లు కొనుగోలు చేయాలనుకుంటున్నా, లేదా కొత్తగా నిర్మాణం చేయాలనుకుంటున్నా కూడా ఎన్నో ఏళ్లుగా కలలు కంటున్నటువంటి ఇంటి గృహ నిర్మాణము అనేది ఈ సమయంలో ప్రారంభమవుతుంది. కొత్త ఇంటికి గ్రౌండ్ బ్రేకింగ్, గృహప్రవేశం వంటి శుభకార్యాలకు కూడా ఇది చాలా అద్భుతమైనటువంటి కాలం. భూమి, వ్యవసాయ భూమి, ప్లాట్లు, వాణిజ్య స్థలాలు ఇలాంటి అన్నిట్లో కూడా పెట్టుబడి పెట్టడానికి కూడా ఇది చక్కటి అవకాశాలు ఇస్తుంది. మీ నిర్ణయాలు భవిష్యత్తులో మీకు మంచి లాభాలను తీసుకొస్తుంది. మరి కొత్త వాహనం కొనుగోలు చేయాలనుకుంటే కూడా ఇది మంచి సమయం అని చెప్పొచ్చు. కుటుంబ సభ్యులకు వాహనం కొనుగోలు చేయడం కూడా శుభప్రదం అవుతుంటుంది. మరి ఇంటి విస్తరణ కానీ, ఇంటీరియర్ మార్పులు కానీ, పునర్నిర్మాణ పనులు కానీ విజయవంతంగా పూర్తి చేస్తారు. మరి ఉద్యోగ పరంగా చూస్తే సీనియర్లు మీ పనిని గుర్తించుతారు. మీకు శ్రద్ధ పెరుగుతుంది. చిన్న చిన్న పొరపాట్లపైన కఠినంగా స్పందించేటువంటి అవకాశం ఉన్నప్పటికీ అది మీ పనితీరులో లోపాలను చూపిస్తూ చెప్పినా, మీకు ఒత్తిడి తెచ్చినా చివరికి మీ సామర్థ్యాన్ని పెంచి మీకు చక్కటి ఫలితాలను ఇస్తుందని చెప్పొచ్చు. కొత్త బాధ్యతలు వస్తాయి, అంచనాలు పెరుగుతాయి మీ మీద. మీరు చేయాల్సిందల్లా సహనము, క్రమశిక్షణ మరియు నిర్దిష్టమైనటువంటి లక్ష్యాలను పెట్టుకొని పనిచేయడమే. అలాగే కొత్త సాఫ్ట్వేర్లు కానీ, కొత్త కోర్సులు కానీ, కొత్త నైపుణ్యాలు కానీ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి
ఈ సమయం చాలా అవకాశాలు లభిస్తాయి, నేర్చుకునేటువంటి సమయం దొరుకుతుంది. మరి ప్రభుత్వ ఉద్యోగుల్లో ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా క్రమశిక్షణ, మీ దృఢమైనటువంటి సంకల్పంతో ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. ఆలస్యమైనటువంటి ప్రమోషన్లు ఈ నెలలో వస్తాయి, ప్రతిష్ట పెరుగుతుంది, ప్రభావం పెరుగుతుంది, మీ నిర్ణయాలకు కూడా ప్రాముఖ్యత అనేది పెరుగుతుంది. బోనస్లు, అదనపు ప్రయోజనాలు, టీమ్ లీడర్ కానీ మేనేజర్గా కానీ ఎదగగలగడం, మీ సంస్థలో మీకు ప్రాముఖ్యత పెరగడం జరుగుతుంది. అలాగే టెక్నికల్, మెకానిక్, చేతి పనులు చేసే వాళ్ళకి నిరంతరం ఆదాయం లభిస్తుంది, కొత్త కస్టమర్లు పెరగడం, పనిలో నమ్మకం కానీ స్థిరత్వం కానీ, పాత బకాయిలు క్లియర్ అవ్వడం కానీ జరుగుతుంది. మరి మాసం మొదల్లో ప్రారంభంలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, చివరిలో లాభాలు ఉంటాయి. గురుగ్రహం అనుగ్రహం వల్ల మీకు ధన భాగ్యము అనేది కొత్త దిశలో ప్రయాణం చేస్తుందని చెప్పొచ్చు. అలాగే మీరు ఎవరికైనా సరే డబ్బు ఇస్తే అది తిరిగి లాభంతో మీకు వస్తుంది. అడుగు అడుగునా కూడా అనుకూలించేటువంటి అదృష్టాలు మీకు సొంతమవుతాయి. ముఖ్యంగా ఒప్పందాలు లాభదాయకంగా మారుతాయి. సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్లో పెరుగుదల కనిపిస్తుంది. చిన్న వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు, ఎంతో స్థిరమైనటువంటి పురోగతిని చూస్తారు. తగ్గిన ఖర్చులు, పెరిగిన లాభాలు మీ వ్యాపారాన్ని స్థిరంగా నిలబెడతాయని చెప్పొచ్చు. మిత వ్యయం పాటిస్తే లాభాలు మరింత వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఆన్లైన్ మార్కెట్, డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా వ్యాపారాన్ని విస్తరిస్తుందని చెప్పొచ్చు. పెద్ద వ్యాపారస్తులకు విదేశీ ప్రయోజనాలు, అంతర్జాతీయ భాగస్వామ్యాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే మీడియా రంగం వాళ్ళకు కానీ, సినీ కళాకారులకు కానీ, ఇతర కళాకారులకు కానీ తులారాశి జనవరి మాసంలో చక్కటి కళాత్మకత, సమతుల్యం అనేది పెరుగుతుంది. శుక్రుడు అధిపతి కావడం వల్ల సహజంగానే కళ, ఫ్యాషన్, సంగీతం, నటన, సృజనాత్మకత వంటి రంగాల్లో ఈ ప్రతిభ ఉట్టిపడుతుంది. సంగీతం కానీ, చిత్రలేఖనం కానీ, నృత్యం కానీ, ఫోటోగ్రఫీ కానీ, ఇలాంటి అన్ని రంగాల్లో కూడా కొత్త ఆలోచనలు అనేవి పుడతాయి. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేటువంటి అద్భుతమైనటువంటి పనులు చేస్తారు. మీ స్టైల్ కానీ, మీ క్రియేటివిటీ కానీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మరి సినిమా, టెలివిజన్ రంగాలు ఇలాంటి వాటిలో చూస్తే మీకు పేరు, అవకాశాలు పెరుగుతాయి. అలాగే కొత్త సినిమాలు కానీ, వెబ్ సిరీస్లు కానీ, టీవీ షోస్ కానీ, బ్రాండ్ ప్రమోషన్స్ కానీ, కీలకమైనటువంటి పాత్రలు కానీ, క్రియేటివ్ ప్రాజెక్ట్స్ కానీ మీరు అందుకుంటారు. అలాగే తులారాశి వారు సహజంగానే ఆకర్షణీయమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. మరి జనవరిలో ఇది మరింత ఎదిగే అవకాశం ఉంటుంది. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, టిక్టాక్, రీల్స్ వంటి ప్లాట్ఫామ్స్లో మీ కంటెంట్ వేగంగా వైరల్ అవుతుంది. మీ ఫాలోవర్స్, అభిమానుల సంఖ్య పెరుగుతుంది. అలాగే క్రియేటర్లు కానీ, డిజిటల్ ఆర్టిస్టులు కానీ, ఇన్ఫ్లుయెన్సర్లు కానీ ఇది బంగారు సమయం అని చెప్పొచ్చు. మీ కళ, మీ ప్రెజెంటేషన్ ఇవన్నీ కూడా పబ్లిక్ ఆకర్షితులు అవుతారు. అలాగే ఆర్ట్ రంగంలో చూస్తే కొత్త ఎగ్జిబిషన్స్, మీ కళ కొనుగోలుదారులు పెరగడం, గ్లోబల్ మార్కెట్లో అవకాశాలు, అలాగే కళాశాలలు, సాంస్కృతిక సంస్థల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. మరి వైద్య రంగం, సేవా రంగాన్ని చూసినట్టయితే శని 6వ భావంలో స్థిరంగా ఉండడం వలన సేవా రంగం కానీ, మెడికల్ ఫీల్డ్, కన్సల్టెన్సీ, హాస్పిటల్ ఇలాంటి నిర్వహణ అన్ని రంగాల్లో కూడా అద్భుతమైనటువంటి ప్రగతి, నైపుణ్యాన్ని సూచిస్తారు. గౌరవం పెరుగుతుంది. అయితే జాతకంలో 6వ స్థానం సేవ కానీ, చికిత్స, బాధ్యత, కర్తవ్య భావం, రోగ నివారణ, వైద్య పరిజ్ఞానం వంటి అంశాలను సూచిస్తుంది. మరి ఇంట్లో శని గోచారం ఉండడం అనేది కొంత క్రమశిక్షణ, లోతైన అధ్యయనం, బాధ్యతాయుతమైనటువంటి సేవ, వైద్య రంగంలో పట్టుదల, రోగులపైన శ్రద్ధ, దయ, దీర్ఘకాలికమైనటువంటి విజయాలు ఇవన్నీ కూడా పెరిగే అవకాశం ఉంది. నర్సులు, ఫార్మసిస్టులు, హెల్త్ వర్కర్స్కి చక్కటి అవకాశాలు ఉంటాయి. మీరు చేసే ప్రతి పనిలో కూడా నిష్ఠ, నియమం, శ్రద్ధ మీ గౌరవాన్ని పెంచుతుంది. పదోన్నత అవకాశాలు, బాధ్యతలు పెరగడం, శిక్షణ కార్యక్రమాల్లో భాగం కావడం, సీనియర్ పోస్టులకి ప్రమోషన్స్ ఇలాంటివన్నీ ఉండే అవకాశం ఉంటుంది. అలాగే హాస్పిటల్, క్లినిక్, సేవా రంగాల్లో ఉన్న వాళ్ళకి స్థిరత్వం అనేది పెరుగుతుంది. మీకు సంస్థలో ప్రాచుర్యం అనేది పెరుగుతుంది. విద్యారంగాన్ని చూసినట్టయితే చదువులో కొంత మనసు చెదరడం ఉంటుంది, ఏకాగ్రత తగ్గడం, పాఠ్యపుస్తకాలను తెరిచినప్పటికీ అవి పూర్తిగా అర్థం కాకపోవడం, పిల్లలు కొంచెం అయోమయ స్థితిలో ఉంటారు. ముఖ్యంగా జనవరి చివరిగా వచ్చేటప్పటికి శని ప్రభావం దృష్ట్యా ఎక్కువ శ్రమ పడినా కూడా ఫలితాలు స్లోగా గోచరిస్తాయని చెప్పొచ్చు. గురుడు మిథున రాశిలో ప్రవేశం విద్యార్థుల విద్యాభ్యాసం కొత్త స్థాయికి చేరుస్తుంది. అర్థం చేసుకునే శక్తి, నోట్స్ రాయడం, సబ్జెక్టుల పట్ల ఆసక్తి కానీ, పునర్విమర్శ తీరు కానీ ఇవన్నీ కూడా మెరుగుపడతాయని చెప్పొచ్చు. గురుగ్రహం అనుగ్రహం పొందిన విద్యార్థులు పరీక్షలను ధైర్యంగా ఎదుర్కొని మంచి మార్కులు సాధిస్తారు. ఆ శ్రమకు తగినటువంటి రెట్టింపు ఫలితం అనేది మీకు లభిస్తుంది. యూపీఎస్సీ, ఎస్ఎస్సి, గ్రూప్స్, బ్యాంకింగ్, టెక్నికల్ ఎగ్జామ్స్ వంటి పరీక్షల్లో విజయావకాశాలు బలంగా ఉంటాయి. విద్యార్థుల్లో క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి చక్కటి పురోగతి కనిపిస్తుంది. రచన కానీ, చిత్రలేఖనం,
సంగీతం, నృత్యం, టెక్నాలజీ ప్రాజెక్ట్స్ ఇలా ఏ రంగంలో అయినా సరే కొత్త ఆలోచనలు ప్రస్ఫుటమవుతాయి. గురుగ్రహము మనసుకి స్పష్టత, పనిలో నిబద్ధతని ఇస్తుంది. కుటుంబంలో ఒకరికి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇది పెద్దదేం కాకపోయినప్పటికీ కొంత జాగ్రత్త, సరైనటువంటి చికిత్స, ఆహార నియంత్రణతో ఇది మీకు త్వరగా తగ్గిపోతుంది. అయితే ఈ సందర్భం వల్ల ఏంటంటే కుటుంబ సభ్యులందరూ కొంచెం కూర్చుని మాట్లాడుకోవడము, వాళ్ళ కేర్ తీసుకోవడం ఇది ఎక్కువ అవుతుంది. దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య మీకు అనుబంధం అనేది పెరుగుతుంది. పిల్లల విషయంలో కొంచెం శుభకరమైనటువంటి సూచనలు ఉన్నాయి. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి సంతానం కలగడం, అలాగే పిల్లలు పోటీ పరీక్షల్లో కానీ విజయం లభించడం, ఇంటర్వ్యూల్లో కానీ విజయం లభించడం మీకు ఆనందాన్ని ఇస్తుంది. పిల్లలు సాధించిన ప్రగతి వలన పెద్దలకు గౌరవం లభిస్తుంది. పిల్లల భవిష్యత్తు దిశలో పెద్దగా మార్పులు రావడం, కొత్త అవకాశాలు రావడం మీకు ఆనందాన్ని ఇస్తుంది. అయితే ఇక్కడ భావోద్వేగ పరిపక్వత అనేది, అంతర్గత శాంతి అనేది కూడా మీకు పెరుగుతుంది. ఎందుకంటే ఇంతకాలం మీరు పిల్లలు ఏంటి ఎలా అనే ఒక టెన్షన్లో ఉండి ఉంటారు. దానికి మీకు ఒక సరైనటువంటి సమాధానం లభిస్తుంది ఈ సమయంలో. అలాగే శని ఆరో భావంలో ఉన్నాడు అనే ఒక ప్రధాన జ్యోతిష సంకేతం ఇక్కడ ఏంటంటే మీకు నిదానంగా సమస్యల నుంచి బయటపడడం. ఆరోగ్యపరంగా చూస్తే ఏంటంటే కొంచెం గ్యాస్ట్రిక్ సమస్యలు కానీ, జాయింట్ పెయిన్స్ కానీ, శరీరంలో మంట కానీ, అలసట, మానసికంగా ఒత్తిడి, ఆందోళన వంటి చిన్న చిన్న అసౌకర్యాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. అయితే ఇది భయపడాల్సిన విషయం ఏం కాదు. కానీ ఇక్కడ తులారాశి వారికి శిక్షణ గురువు అనమాట. అతను చూపించేది ఏంటి, మీ బలహీనతను తగ్గించుకోండి, అంతర్గత శక్తిని పెంచుకోండి అనేటువంటి మనకు చెప్తూ ఉంటారు. అయితే మరి ఈ సమయంలో కొంచెం ఆహారపు అలవాట్ల పైన కానీ, శరీరపు అలవాట్ల పైన కానీ, నిద్ర పైన కానీ దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే మీకు అసౌకర్యానికి గురి చేసేటువంటి అవకాశం ఉంది. అలాగే మరి ఆధ్యాత్మికంగా చూస్తే ఏంటంటే కేతు 12వ భావంలో ఉండడం వల్ల ఏంటంటే మీకు ఆధ్యాత్మికంగా చైతన్యం పెరుగుతుంది. ధ్యానం చేయాలని, జపం చేయాలని, అలాగే తీర్థయాత్రలు చేయాలని, తిరుపతి, శ్రీశైలం, కనకదుర్గ దర్శనాలు ఇలాంటివి చేసినప్పుడు మీకు మానసికంగా శాంతి లభిస్తుంది అన్నమాట. అలాగే ప్రత్యేకంగా అంటే శుక్రవారం మహాలక్ష్మీదేవిని తెల్లటి పూలతో పూజించడం, నువ్వుల నూనెతో ఆంజనేయ స్వామికి కానీ లేకపోతే వెంకటేశ్వర స్వామికి కానీ దీపాన్ని వెలిగించడం, ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం మహాలక్ష్మే నమః అనేటువంటి మంత్రాన్ని జపించుకోవడం, గురువులకు కానీ పెద్దలకు కానీ పసుపు అలాగే బంగారు రంగులో ఉండేటువంటి వస్త్రాలని దానం చేయడం, అలాగే గుడికి వెళ్ళేసి అక్కడ మీరు రావి మొక్కకి నీళ్లు సమర్పించి చుట్టూ ప్రదక్షిణలు చేసి అక్కడ కొంత సమయాన్ని గడపడం, గుడిలో మీరు కొంత సమయాన్ని వెచ్చించి అక్కడ క్లీనింగ్ ఏదైనా చెట్టు దగ్గర బాగాలేకపోయినా విగ్రహాలు తోమడంలో కానీ, గుడికి సంబంధించిన పాత్రలు తోమడంలో కానీ అలాంటి వాటిల్లో కొంచెం హెల్ప్ చేయండి. దీని ద్వారా ఏంటంటే మీకు చక్కటి ఉపశమనం లభిస్తుంది. అక్కడ ఉండేటువంటి మంచి ఆరా మీకు కనెక్ట్ అవ్వడం, మీ అదృష్టాన్ని పెంచడం అనేది జరుగుతుంది. అలాగే గోసేవ కూడా చేయండి, గోవులకి ఆహారాన్ని సమర్పించడం, ఇవన్నీ చేయడం ద్వారా ఏంటంటే మీకు చక్కటి పరిహారం కలుగుతుంది. మీకు ఇంకా గొప్ప అవకాశాలు, ఆనందాలు అనేవి లభిస్తాయి. నమస్తే.